హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఐడిబిఐ బ్యాంక్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి 1100కి పైగా వేకెన్సీస్తో మన తెలుగు వారి కోసం ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తాను, ఇంకా చూడని వారు నోటిఫికేషన్ వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు చూసేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూసిన వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో చాలామంది లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేసడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్, మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ 2026 అండ్ 27 అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లై చేయడానికి 19th మార్చ్ వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మీకు అప్లై లింక్ వచ్చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఎల్లో కలర్లో ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నా యొక్క ఎస్ఎస్సీ మెమోలో ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇలా అయితే ఉంది. సో లాస్ట్ నేమ్ వచ్చేసి ఇలా అనమాట. అంటే మనకి ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అంటే మీ సర్ నేమ్ ఉంటే సర్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ మీ నేమ్ ఉంటే ఆ నేమ్ అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మ్ అంటే మళ్ళీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత లాస్ట్ నేమ్ ఎడ్ చేసి సరిపోతుంది. తర్వాత ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి దానికి సంబంధించి జీమెయిల్ ఏది ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి ఫుల్గా అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మాత్రం @ కంటే ముందు ఉన్నది ఇవ్వాలి, ఇక్కడనేమో మొత్తంగా అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయాలి. మీ యొక్క నేమ్ అలాగే మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఓకే అని చెప్పేసి వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఓటీపీ వెరిఫికేషన్ అనేది చేయాలి. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తుంది అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. సెండ్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి. సో మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసి అలాగే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, ఇది కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీస్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ మీరు బ్రౌజ్ పైన క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి ఇంకోటి, మీరు కంపల్సరీగా లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయడమే కాకుండా ఇక్కడ మనకి క్యాప్చర్ ఫోటో అని చెప్పేస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో కెమెరా సెల్ఫీ అంటే ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు మీ ఫేస్ అనేది అందులో కనపడే విధంగా ఉంచేసి డైరెక్ట్గా ఐస్ అనేది ఒకసారి బ్లింక్ చేస్తే సరిపోతుంది. మీ ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సో మీరు ఏదైతే అప్లోడ్ చేసినటువంటి ఫోటో ఉంటుందో అది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే లైవ్ క్యాప్చర్ ఇమేజ్ అనేది అది కూడా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేయాలి. చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ కూడా ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసేసి సిగ్నేచర్ ఫైల్ కూడా అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. దానికంటే ముందు మనం ఇప్పుడు ఫోటో సిగ్నేచర్ అనేది ఎంత సైజులో ఉండాలి అది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనము అప్లై చేసేటప్పుడు మనము 4 డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి. సో వాటికి సంబంధించినప్పుడు మీకు డైమెన్షన్స్ అయితే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి మనకి 4.5 సెంటీమీటర్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ సైజ్లో, డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు 200 ఇంటూ 230 పిక్సెల్స్లో ప్రిఫర్ చేస్తున్నారు. సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. ఆ యొక్క మనకి ఏదైతే ఫోటో ఉంటుందో ఫోటో జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే సైన్ పెట్టాలి. అది కూడా మనకి 10 KB నుంచి 20 KB లోపు అయితే ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ తోటి బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో కానీ అక్కడ మీరు వేలి ముద్రలాగా పెట్టేసి అది మనం వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సైజు కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసేమో జేపీజీ ఫార్మాట్లోనే 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని సో ఇక వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీ అయితే అవుతుంది. ఫోటో అండ్ అలాగే లైవ్ ఫోటో కూడా అప్లోడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఏంటి అంటే
మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ పెట్టండి. సో తర్వాత ఇక్కడ ఓకే పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబోవ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత ఇవన్నీ కూడా అవసరం లేదు. సో నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఇవన్నీ కూడా ఏం సెలెక్ట్ చేయదు, వదిలేసేయండి. తర్వాత ఇక్కడ ఇది డూ యూ ఇంటెండ్ అండ్ స్క్రైబ్కి సంబంధించి అడుగుతుంది. ఇది కూడా మీరు ఏం సెలెక్ట్ చేయాల్సినటువంటి పర్లేదు. తర్వాత ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత ఇది నో అని చెప్పేసి పెట్టిన తర్వాత సో మిగతావన్నీ కూడా ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో అవన్నీ వదిలేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఆర్ యూ ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 అని చెప్పేసి అంటున్నారు. ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత మీరు ఏ రిలీజియన్, హిందూ కాబట్టి ఇక్కడ హిందూ పెడుతున్నాను. మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ పెట్టండి. సో తర్వాత మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టాలి. సో తర్వాత మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. సో ఎస్ పెడితే డీటెయిల్స్ ఇవ్వాలి. సో తర్వాత ఇది కూడా ఏం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో తర్వాత వచ్చేసి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మాది తెలంగాణ కాబట్టి తెలంగాణ పెట్టాను. సో పెట్టిన తర్వాత మీరు దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చిన తర్వాత డూ యూ హ్యావ్ అడ్వర్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ యాంటీడిసెన్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మీ పేరు పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది నో పెట్టండి. సో తర్వాత ఇది కూడా ఇక్కడ నో అని చెప్పేసి అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి ఫస్ట్ ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ పెట్టుకోండి. సో తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 4 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్ అనేది ఇక్కడ మీకు నియరెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత జోన్ ఆఫ్ పోస్టింగ్, సో మీకు జాబ్ పోస్టింగ్ ఇక్కడే కావాలి. మనది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ పెట్టండి. సో తర్వాత వచ్చేసి 2 ఐడి కార్డ్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఐడి కార్డ్ 1 వచ్చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. ఆధార్ పెట్టండి. ఫస్ట్ ఆధార్ పెట్టేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ కూడా అందరి దగ్గర ఉంటుంది కదా, పాన్ కార్డ్ పెట్టేసి పాన్ నెంబర్ ఇవ్వండి. లేదంటే ఓటర్ ఐడి కూడా ఉంటుంది, ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డు పెట్టేసి నెంబర్ అనేది ఇస్తే సరిపోతుంది. సో తర్వాత పర్సనల్ డీటెయిల్స్ దగ్గర సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. సో డేట్, మంత్, ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి, సో మీరు మేలా ఫీమేలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీకు ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. సో తర్వాత వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, సో మీరు మ్యారీడా అన్మ్యారీడా అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నేను అన్మ్యారీడ్ కాబట్టి అన్మ్యారీడ్ పెట్టాను. సో తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ మీరు ఒక మ్యారీడ్ అయితే మీ యొక్క స్పౌస్ నేమ్ అంటే మీ యొక్క వైఫ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూస్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఏదైనా ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. సో మీరు మీ క్యాస్ట్ని బట్టి ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది. సో తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి సంబంధించి. సో ఇక్కడ మీరు ఏంటి అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించి అంటే మనము జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎనీ డిగ్రీ మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఏ కాలేజీలో చదివారు, యూనివర్సిటీ ఏంటి, సబ్జెక్ట్ స్ట్రీమ్ మెన్షన్ చేయాలి, తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, తర్వాత క్లాస్ ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ క్లాస్ అంటే మీరు 60% మార్కులు అయితే ఫస్ట్ క్లాస్, దానికంటే తక్కువ ఉంటే సెకండ్, ఆ విధంగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత దానికి సంబంధించి అక్కడ మీరు డీటెయిల్స్ ఇస్తే దానికి సంబంధించి సెమిస్టర్ 1 ఆ విధంగా ఉంటే అక్కడ ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయచ్చు అనమాట. సో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ మీరు పర్సంటేజ్ అనేది ఇచ్చేసేయచ్చు. సో తర్వాత మీరు ఇంకా హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో తర్వాత మీకు కంప్యూటర్స్కి సంబంధించి ఇంకా ఐటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్కి సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే దానికి సంబంధించి కంప్యూటర్లో ఏ నాలెడ్జ్ ఉంది, దేని గురించి ఉంది, ఆ స్కిల్స్ మెన్షన్ చేయాలి. సో తర్వాత మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెడితే సరిపోతుంది. సో ఎస్ పెడితే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, నో పెడితే అవసరం లేదు. సో తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద పీఈటీ బై ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ ఇఫ్ బ్యాంక్ డిసైడ్ టు హోల్డ్ ద పీఈటీ అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఎగ్జామ్కి సంబంధించి మీకు కొంచెం ప్రాక్టీస్ కోసం అక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు కావాలంటే ఎస్ పెట్టండి, లేకుంటే అవసరం, ఇది కంపల్సరీ అయితే కాదు. సో మీరు ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయకపోతే ఇంతకుముందు ఎప్పుడు కూడా అవసరం అనుకున్న వాళ్ళు ఎస్ పెట్టండి.
తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి. సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేసేసి దానికి సంబంధించి రీడింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ ఉంటే ఇది సెలెక్ట్ చేయాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉంటే కూడా ఇది సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ ఎంటర్ చేయాలనుకుంటే అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో తర్వాత వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి సంబంధించి కూడా ఎంటర్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ప్రివ్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ ఫోటోతో సహా అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది. మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత ఒక చెక్ బాక్స్ ఈ విధంగా రైట్ మార్క్ అనేది సెలెక్ట్ చేసేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అందులో చేంజెస్ చేసుకోవడానికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అవసరం లేదు, మన అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చారనుకుంటే ఓకే పైన క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది రిజిస్ట్రేషన్కి సంబంధించి అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే వేలి ముద్ర ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో కానీ మీ యొక్క లెఫ్ట్ థంబ్కి సంబంధించి పూసేసి ఆ యొక్క దానికి సంబంధించి అది స్కాన్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి నోటిఫికేషన్లో ఉంటుంది. మీ యొక్క నేమ్ తోటి ఒక కొంచెం మ్యాటర్ ఉంటుంది, అది కూడా మీరు ఇక్కడ A4 సైజ్ పేపర్లో అక్కడ రాసేసి ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత సో ఫైనల్ ఏంటంటే పేమెంట్, సో ఫీ పేమెంట్ చేసేస్తే సో మనకి అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్ త్రూగానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఉందో జాగ్రత్తగా ఇలా మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC, ST, PWD వాళ్ళు కేవలం 250 రూపీస్, మిగతా వాళ్ళైతే 1050 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాలి. మనకి లాస్ట్ డేట్ March 19th కాబట్టి వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. సో చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మన హైదరాబాద్లోనే తెలుగు వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. జస్ట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, సో బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం 1100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో మీ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని సో జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోండి. అండ్ మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. మీ ఇక్కడ సిలబస్ కూడా ఉంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి కూడా సో ఒకే ఒక ఎగ్జామ్ ఉంది కాబట్టి సో చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. మనకి 6.5 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. క్యాస్ట్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లై చేయండి. మన డౌట్ ఉంటే నాకు ఈ జాబ్స్ గురించి కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.